అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ సారు నాకు 42వ డివిజన్ అధ్యక్షుడుగా ప్రకటించబడింది. ఆ తర్వాత వార్డులో ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ కలుసుకుంటూ వస్తున్నాను. ఈ క్రమంలో కాళేశ్వరి గారు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి 2.5 సంవత్సరాల నుంచి నాతోనే ఉన్నారు. కలిసిమెలిసి మేము అన్నదమ్ములాగా కలిసి పనిచేసాము. ఆయన కష్టపడ్డాడు, నేను కష్టపడ్డాను, ఇద్దరం కలిసి బాగా కష్టపడ్డాము. ఫస్ట్ నుంచి కూడా ఖలీల్ భాయ్ నీకు రావాలి నీకు సపోర్ట్ చేస్తాను, వెనక నేను ఉంటాను అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అదేవిధంగా మాట మీద నిలబడి ఈరోజు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. మేము కూడా ముందు నేను సన్మానించాలంటే ముందు బయట అందరికీ చేద్దామని చెప్పి అందరికీ చేసిన తర్వాత ఈరోజు కాళేశ్వరి ఇంటికి వచ్చి నేను ఆయనకి సన్మానం చేయడానికి వచ్చాను. కానీ నాకు తెలియదు, వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన బిర్యానీ మొత్తం వండేసి రెడీ చేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎందుకు అవన్నీ అంటే కూడా లేదు మా సంతోషం అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మేము ఇలాగే కలిసి ఉంటామని ఎవరు ఇలాంటి ఇదే అనుమానాలు అపోహలకి పెట్టుకోవద్దు. మా ఇద్దరి మధ్య ఎవరు అపోహలు తీసుకురాలేరు. కాబట్టి నేను ఈ విధంగా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అబ్దుల్ అజీజ్ గారు గౌరవనీయులు వక్బోర్డ్ చైర్మన్ గారు ఆయన కూడా మా అధ్యక్షుడికి నాకు అధ్యక్షుడు రావడానికి పూర్తి కృషి చేశారు. అలాగే భాస్కర్ రెడ్డి గారు పూర్తి కృషి చేశారు. అలాగే ఎంతమంది మణిదున్ బై గారు కానీ జాగీర్ భాయ్ గారు కానీ ప్రతి ఒక్కరు ఆ వార్డులో ఉన్న బోత్కనులు బేల్లెలు రఫీ గారు కానీ ప్రతి ఒక్కరు అందరూ సంతోషిస్తున్నారు. తండలుగా ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. నాకే ఆశ్చర్యం వస్తుంది, ఏంద్రా ఇది అని. నాకు ఈ విధంగా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తిని మేము చాలా లేట్ అయినా సరే తెచ్చుకున్నాము. మిమ్మల్ని అందరినీ మేము ప్రతి ఏ పని ఉన్నా కూడా ఎవరికి ఏ పని ఉన్నా ఇబ్బంది ఉన్నా కూడా నేను కాళేశ్వరి వార్డులో ఉన్న బూత్కనులు బేల్లెలు అందరూ ప్రతి ఒక్కరు యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాళేశ్వరి చాలా సంతోషం అండి. నాకు ఎవరు ఏమన్నా సరే నాకు